రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడవు దేవా, నీతిమంతుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు తండ్రి, పాపం లేని దేవుడవు, పాపమెరుగని దేవుడవు అయ్యా, మా నిమిత్తమై ఈ లోకానికి దిగివచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారు పాపంలో నశించిపోవడం మీకిష్టం లేక, ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కావడం మీరు భరించలేక, తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని వచ్చారు దేవా. అయ్యా, మా పాపాల నిమిత్తం ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. సర్వమానవాళి పాప భారాన్ని మోసిన దేవుడో తండ్రి, సమస్త జనుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడో తండ్రి. అయ్యా, మీరు సమాధిలోనే ఉండిపోయిన దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, మీరు మరణించి ఉన్న దేవుడో కాదు ప్రవ్వా, తిరిగి లేచిన దేవుడో తండ్రి. మృత్యుంజయుడవు దేవా, మరణాన్ని జయించిన దేవుడో తండ్రి, సమాధిని గెలిచిన దేవుడవు, అపవాదిని గెలిచిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు పాపుల కొరకు ప్రాణం పెట్టారు దేవా, అనీతి మంతుల కొరకు ప్రాణం పెట్టారు దేవా, శత్రువుల కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. అయ్యా, శత్రువులను అనీతి మంతులను పాపులను ప్రేమించే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. అయ్యా, సమస్త మానవాళిని క్షమించిన దేవుడవు తండ్రి. అయ్యా, మా పాపాన్ని బట్టి మేము దేవుని ఉగ్రతకు పాత్రులం కావలసిన మమ్ములను మీరు కనికరించారు దేవా. అయ్యా, అట్టి ఉగ్రతకు మేము పాత్రులం కావడం మీకు ఇష్టం లేక, మా నిమిత్తమై మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు చేసిన శిలువ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మరి తండ్రి, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. ప్రాణం పెట్టడానికి మీకు అధికారం కలదు దేవా, ప్రాణం తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన దేవుడో తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మాకు క్షేమాన్ని ఇవ్వాలని, మాకు సర్వ సమృద్ధిని దయచెయ్యాలని, అయ్యా, మాకు సంతోషం సమాధానాన్ని అనుగ్రహించాలని, ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి బాధల నుండి మమ్మల్ని రక్షించాలని దేవా, మా కొరకై మరణించి తిరిగి లేచిన దేవుడో తండ్రి. అయ్యా, మీరు సిలువలో సమస్యను జయించినారు దేవా. అట్టి జయమును మాకిచ్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలను అంతం వరకు ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. కష్టంలో ఉన్న బిడ్డలను, శ్రమల చేత కన్నీరు కారుస్తున్న బిడ్డలను విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా కొరకు శాపమైనారు దేవా. అయ్యా, మరి ప్రవ్వా, మా నిమిత్తమై మ్రాను మీద వ్రేలాడినారు తండ్రి. ఒక శాపగ్రస్తుడిగా చెయ్యబడ్డారు దేవా. అయ్యా, మరణము మిమ్మును బంధించలేదు దేవా. అయ్యా, మరణ వేదనలు మీరు తట్టుకున్నారు తండ్రి, తిరిగి లేపబడ్డారు దేవా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, వాస్తవానికి సిలువలో మీరు ఎంతో బాధను నొప్పిని భరించినారు దేవా. అయ్యా, మరి తండ్రి, మీరెంతో గొప్ప కార్యం మా పట్ల చేశారు దేవా. శరీరమంతా కొరడా దెబ్బల చేత చీల్చబడింది దేవా. ఎన్నో గాయాలయ్యాయి దేవా. మీ సొగసును స్వరూపమును కోల్పోతూ వచ్చారు తండ్రి. అయ్యా, ఇదంతా కూడా మా నిమిత్తమే మీరు చేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మీరు మరణించడం మాకెంతో ప్రయోజనకరంగా ఉంది ప్రవ్వా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనుగ్రహించారు దేవా. మహారక్షణ మాకిచ్చారు తండ్రి. నరకం నుండి తప్పించినారు దేవా. మీ రక్తం ద్వారా మమ్మును పవిత్రులుగా చేసుకున్నారు తండ్రి. ఒకప్పుడు దూరస్థులమైన మమ్ములను ఇప్పుడు సమీపస్థులుగా చేసుకున్నారు దేవా. పాపి అయిన మమ్ములను పరిశుద్ధులుగా మార్చుకున్నారు తండ్రి. అయ్యా, మీ చేతిలో మమ్మును చెక్కుకున్నారు దేవా. అయ్యా, మీరెంతో ప్రేమ కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారిని క్షమించిన దేవుడో తండ్రి, వారి పాపాలను క్షమించిన దేవుడో తండ్రి. ఈనాడు దేవా, పాపాలను క్షమించే అర్హత భూమి మీద మనుషులకు ఏ ఒక్కరికి లేదు ప్రవ్వా. అట్టి అధికారం మీకు మాత్రమే ఉంది దేవా. అయ్యా, మీ గొప్పతనాన్ని
బట్టి మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సిలువ వేసిన తర్వాత ఎంతో బాధను, వేదనను, నొప్పిని భరించి 40 గంటల తర్వాత మీరు మరణిస్తూ వచ్చారు దేవా. ఆ యొక్క 40 గంటలు కూడా సిలువలో ఎంతో మరణపు వేదనలు అనుభవించారు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈనాడు దేవా మమ్మను ఎంతో మంది ప్రేమించారు, కానీ మీలాగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు ఏ ఒక్కరూ లేరు దేవా. అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు సమాధానమిచ్చే దేవుడుగా, మేము పిలిచినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ కనుపాప వలె మమ్మను రక్షిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పునరుద్ధాన పండుగ దినముగా బిడ్డలు ఎంతో మంది మీ సన్నిధిలో చేరి కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చారు దేవా. మీకు మొరపెట్టినారు, మీ యందు ఆనందించినారు దేవా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే బిడ్డల జీవితాలలో మీరే ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలు, పెద్దలు, యవ్వనస్తులు, సహోదరి సహోదరులు అందరూ మిమ్మల్ని సేవిస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను దీవించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను దీవించండి. వ్యాపారంలో తోడయ్యుండండి దేవా. అయ్యా, బిడ్డల చదువులలో కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కుటుంబాలలో ఎన్నో కలహాలు, అయ్యా మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు దేవా. దయచేసి ప్రతి కుటుంబ సభ్యుని మనసును మీరు మార్చండి దేవా. అయ్యా, రక్త సంబంధికులు ఒకరి ఎడల ఒకరు విరోధంగా ప్రవర్తిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు కనికరించి మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించండి దేవా. సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని మీరు కనికరించండి తండ్రి. మీ యొక్క అద్భుత కార్యాన్ని బిడ్డల ఎడల జరిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని తొలగించండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చక్కటి క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను, బాలింత తల్లులను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. సహోదరులు కోల్పోయిన బలాన్ని, శక్తిని మరలా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవా మీకు స్తోత్రాలు. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. ప్రతి దినము పరీక్షల కొరకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతను, క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. శత్రువుల నుంచి విడిపించండి. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా.
అలాగే దేవా, ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నామయ్యా. నిరుద్యోగులుగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడా ఉద్యోగం దొరకక బాధపడుచున్న వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీ చిత్తం, మీ సహాయం లేనిది మేమేమీ పొందలేము దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంపాదన సరిపోక, కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుచున్నారు దేవా. పిల్లల్ని చదివించలేక, వారి ఫీజులు కట్టలేక కృంగిపోతున్నారు దేవా. అనారోగ్యం వస్తే నయం చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అయ్యా, ఉద్యోగాలు లేవని, వివాహాలు జరగని వారిగా ఉంటున్నారు దేవా. ఈనాడు బిడ్డలకు సరైన ఉద్యోగం లేదని ఏ ఒక్కరూ వారిని లెక్క చేయడం లేదు దేవా. ఎన్నో నిందల గుండా, అవమానాల గుండా బిడ్డలు వెళ్తున్నారు దేవా. ఈ సమయాన దేవా, ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. వారి పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. వారి కష్టానికి, ప్రయాసానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగం రావడం లేదని ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మమ్మను దూషించేవారు, మమ్మను శపించేవారు, మమ్మను అవమానించేవారు, రకరకాలుగా మమ్మను నిందించేవారు, భయాందోళనకు గురి చేసేవారు, మా ఎదుగుదలను, అభివృద్ధిని ఆపేవారు, మేము పడిపోవాలని, పతనమవ్వాలని, అపజయాల పాలవ్వాలని, మమ్మను కృంగదీయాలని ఎదురు చూసేవారు, ఆశపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారి శాపాలను మాకు దీవెనలుగా మార్చండి దేవా. నష్టాన్ని ఆశీర్వాదంగా చెయ్యండి దేవా. అపజయాలను విజయాలుగా మార్చమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. అయ్యా, నిత్యము మాతో ఉండే దేవుడోగా, మాకు సమీపాన ఉండే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిత్యము మీ కనుపాప వల్లే రక్షిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది ప్రవ్వా పాపంలో పడి చెడిపోతున్నారు దేవా. దోషములు చేస్తూ పతనమవుతున్నారు. చెడు కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారు. త్రాగుడు, సినిమాలు, వ్యభిచారం, జోదం, మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటున్నారు దేవా. అట్టి బంధకాల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎక్కడైతే మీకు విరోధంగా ప్రవర్తించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మీ యందు భయం, భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలిసి పాపంలో పడిపోకుండా ఎల్లప్పుడూ మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరాకడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో ఆ యుగయుగాలు పరలోకంలో మీతో సహవాసం చేసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. అయ్యా, మమ్మునందరినీ మీ రాజ్య వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ఇంకా మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. నశించిపోయే ఆత్మలను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. ఈనాడు దేవా, మా స్వంత వారిలో, బంధువులలో, ఇరుగు పొరుగు వారిలో ఎంతో మంది రక్షణ లేని బిడ్డలుంటున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డను మీరు రక్షించండి, కాపాడండి, భద్రపరచండి దేవా. సంపూర్ణంగా పాపం నుండి విడిపించి మిమ్మల్ని సేవించే గుంపులో వారిని ఉంచండి. వారి మనోనేత్రాలను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారు, పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల కన్నీటిని తుడవండి దేవా. ప్రతి అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి దేవా. అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచుంది కాబట్టి దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడో తండ్రి. నీ బిడ్డలందరినీ నిత్య జీవంలోకి నడిపించాలని ఆశ కలిగిన
దేవుడో తండ్రి. ఏ ఒక్కరూ వారి పాపాన్ని బట్టి నశించక అయ్యా యుగయుగాలు సజీవులుగా మీతో పాటు ఉండాలని కోరిన దేవుడో తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయచేసి లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని స్తుతించే బిడ్డగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డగా, మిమ్మల్ని వెంబడించే బిడ్డగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రతి బిడ్డ వారిని వారు మీకు అప్పగించుకునే కృపను దయచేయమని అయ్యా, మీ హృదయానుసారులుగా జీవించే కృపను అనుగ్రహించమని, మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతికే ధన్యతను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు ఏర్పరచండి దేవా. అయ్యా, రేపు ఉదయమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని, బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మరొకసారి మా అయ్యా మరణాన్ని జయించిన మృత్యుంజయునుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, జీవము గల దేవుడోగా మా మధ్య ఉంటూ మా ప్రార్థనలు వినే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.